Good evening, all of you. Today lecture number is the 28. The previous dimension మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసాము. ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామండి. డైమెన్షన్ టాపిక్ క్లోజ్ అవుతుంది. టుమారో క్లాస్ లో లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేస్తాను. అక్కడ కూడా మనకు ర్యాంక్ నలిటీస్ అట్లా వస్తాయి. సో మ్యాట్రిక్స్ ఎట్లా రిప్రజెంటేషన్ చేస్తాం, 1 1 ఆన్ 2 ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మన క్లాస్ కూడా మిస్ కాకండి. ఈ రోజు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, డైమెన్షన్ మీద సంబంధించినటువంటివి ప్రీవియస్ ఎలా అడిగినటువంటివి. క్వశ్చన్ ఏమన్నాడంటే విబిఏ వెక్టార్ స్పేస్. క్వశ్చన్ చూడండి, విబిఏ వెక్టార్ స్పేస్ ఆఫ్ రియల్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ నాట్ ఎక్సీడింగ్ 2 అంటే 2 ని దాటిపోదు అని చెప్తున్నాడు. నాట్ ఎక్సీడింగ్ 2 అంటే 2 ని మించదు అని అర్థం. అంటే పాలినామియల్స్ యొక్క సెట్ అనేటువంటిది వెక్టార్ స్పేస్, అందులో పాలినామియల్స్ యొక్క డిగ్రీ అనేటువంటిది 2 ని ఎక్సీడ్ కాదు, అంటే 2 ని దాటిపోదు. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అన్నాడు, హెచ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అన్నాడు, జే ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నాడు. దెన్ ద సెట్ దిస్ సెట్ ఎఫ్ జి హెచ్ జే అనేటువంటి ఈ పాలినామియల్ యొక్క సెట్ ఏమవుతుంది? లీనియర్ ఇండిపెండెంట్ అవుతుందా, లీనియర్లీ డిపెండెంట్ అవుతుందా, లేదా లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతే ఎందుకు అవుతుంది, రీజన్స్ ఏంటి, లీనియర్ డిపెండెంట్ అవుతే ఏంటి, రీజన్స్ ఏంటి అనేది మెన్షన్ చేశాడు. ఇక చూడండి, ఇక్కడ ఆప్షన్ బిలో చూస్తే ఎఫ్జి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అన్నాడు. ఇట్ ఈస్ నాట్ లీనియర్ కాంబినేషన్, నాట్ లీనియర్ కాంబినేషన్, ఇది నాట్ లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్ కాదు, ఎందుకంటే ఎఫ్జి ఉంది, ప్రొడక్ట్ లో ఉంది, కాబట్టి లీనియర్ కాంబినేషన్ కాదు, అడిషన్ లో రావాలి. కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ద క్యాన్సల్, ఇట్ ఈస్ ద ఫేక్ ఆప్షన్, ఆప్షన్ బి. సరే, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇలా ఉన్నాయి. మనం ఆప్షన్ సి చూస్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమన్నాడు, లీనియర్ డిపెండెంట్ బికాజ్ ఎఫ్ ప్లస్ జీ మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఓకే, ఎఫ్ ప్లస్ అంటే ఎఫ్ ఏముందండి, ఎక్స్ మైనస్, ఇక్కడ చేస్తున్నాను ఎఫ్ ప్లస్ జీ మైనస్ హెచ్ చేస్తున్నాను. ఎఫ్ వాల్యూ ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు, జీ వాల్యూ ఏమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాడు, మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హెచ్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 1 1 క్యాన్సల్, మిగిలింది ఏంటండి 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డస్ నాట్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. కాబట్టి దిస్ ఆప్షన్ ఈజ్ ద క్యాన్సల్. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకోండి. ఆప్షన్ డి లో చూస్తే చూడండి, ఎఫ్ మైనస్ జీ మైనస్ హెచ్ ప్లస్ జే. ఓకే, ఎఫ్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ మైనస్ 1 ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ g of x value x plus 1 minus of h of x value x square minus 1 plus j value is the x square plus 1. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి, x minus 1 లోపలికి మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ x minus 1 మైనస్ x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 1. సో x స్క్వేర్ క్యాన్సల్, x క్యాన్సల్, 1 1 1 1 క్యాన్సల్. సో టోటల్లీ 0 వచ్చింది. అంటే మనకి ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, C1 ఇంటూ ఎఫ్ ప్లస్ C2 ఇంటూ జీ ప్లస్ C3 ఇంటూ హెచ్ ప్లస్ C4 ఇంటూ జే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ జీ మైనస్ హెచ్ ప్లస్ జే ఈజ్ ఈక్వల్ టు 0 బార్. అంటే 0 యొక్క లీనియర్ కాంబినేషన్. అట్లీస్ట్ ఒక్క సి అంటే ఒక్క స్కేలార్, అంటే C1 C2 C3 దాంట్లో ఏ ఒక్క స్కేలార్ నాట్ ఈక్వల్ టు 0 అయినా సరే, అట్లీస్ట్ 1 అయినా సరే, మొత్తం ఆ సెట్ ఏమైతుంది, ఎస్ అనేటువంటి ఎఫ్ జి హెచ్ అనేటువంటి సెట్ ఏమైతుంది, లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. ఇక్కడ చూడండి, C1 ఏమొచ్చింది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, C1 ఈజ్ ఈక్వల్ టు 1, C2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0నే, C3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0నే, C4 ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు. అట్లీస్ట్ ఒక్క సిఐ అయినా కావాలి. ఇక్కడ అయింది అట్లీస్ట్ 1 సిఐ, ఒక్క సిఐ నాట్ ఈక్వల్ టు 0 అని అయినా సరే. ఐ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఐ ఈజ్ ద బిలాంగిస్ టు ద సెట్ 1 2 3 4. చూడండి, ఒక్క స్కేలార్ 0 నాట్ ఈక్వల్ టు 0 అయినా సరే సెట్ ఏమైపోతుంది, ఏ సెట్. దేర్ ఫోర్ ఈ ఫంక్షన్ ఎఫ్ జి హెచ్ జే అనేటువంటి వెక్టార్స్ యొక్క సెట్ ఏమైతుంది, ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. సో మన రైట్ ఆన్సర్ ఏమైతుంది, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, లీనియర్లీ డిపెండెంట్. లీనియర్ డిపెండెంట్ అయినాక లీనియర్ ఇండిపెండెంట్ ఎట్లా అవుతుంది, కాదు, ఆప్షన్ ఏ రాంగ్. సో మన రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్?
Hello? Sir. Hello? Clear Anna? Carry on, sir. It's Carry. clear, sir. Right. Either question చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. సో అనదర్ క్వశ్చన్, ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ AX is equal to 0 అంటే homogeneous system where A is a square matrix, where A is a square matrix, A is a square matrix of order n అంటే n by n square matrix అని అర్థం, చతురస్ర మాత్రిక. as trivial solution, as non-trivial అని అంటున్నాడు, non-trivial solution, as non-trivial solution, then option A ఇచ్చాడు, determinant of the matrix, this square matrix is the not equal to 0. option B, rank of A, A అంటే ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆర్డర్ n కాబట్టి n by n, it is the less than n. option C, రో ఆఫ్ A అంటే రో స్పేస్ ఆఫ్ A అని అంటున్నాడు, రో స్పేస్ ఆఫ్ A ఆర్ allied లీనియర్లీ ఇండిపెండెంట్ అని అర్థం. ఆప్షన్ డి, కాలమ్స్ ఆఫ్ A, కాలమ్స్ ఆఫ్ A ఆర్ లీనియర్లీ డిపెండెంట్, LD మీన్ లీనియర్లీ డిపెండెంట్, కాలమ్స్ అనేవి లీనియర్లీ డిపెండెంట్ అన్నాడు. సరే బాగుంది. ఇక చూడండి సింపుల్ ఆన్సర్ అండి, ఎక్కడ టిక్ చేసేయచ్చు. సొల్యూషన్ చూడండి, ఇచ్చినటువంటి సిస్టమ్ ఏమి ఇచ్చాడండి, AX is equal to 0 అని అన్నాడు, యాజ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్. నాన్ ట్రివియల్ సొల్యూషన్ మీన్ నాన్ జీరో సొల్యూషన్ అని అర్థం, దాని మీనింగ్. వేర్ ఏ ఏంటిదన్నా స్క్వేర్ మ్యాట్రిక్స్, n by n be a matrix. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదన్నా అంటే అట్లీస్ట్ నాన్ జీరో సొల్యూషన్ అవుతుంది. అంటే ఈ సిస్టమ్ దేంట్లో ఉంటది, నల్ స్పేస్ అంటే మనకేం తెలుసు, నల్ ఏ అంటే ఏం తెలుసు నాన్న, x is the belongs to r power n such that AX is equal to 0. ఇది నల్ స్పేస్. మరి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే దీని సొల్యూషన్ అంటే x అనేది నాన్ జీరో అయ్యింది అనుకోండి, అంటే నలిటీ అట్లీస్ట్ 1 అవుతుంది. నలిటీ అట్లీస్ట్ 1 అవుతుంది అని అంటే దాని మీనింగ్ ఏంటిది, డిటర్మినెంట్ ఏమవుతుంది, పక్క ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అని అర్థం. నాన్ ట్రివియల్ అయితే డిటర్మినెంట్ ఈజ్ 0 అవుతుంది. నలిటీ అనేటువంటిది అట్లీస్ట్ 1 అని అర్థం. మరి నలిటీ అట్లీస్ట్ 1 అవుతుందంటే ఖచ్చితంగా ర్యాంక్ ఆఫ్ A ఖచ్చితంగా n అయితే కాదు, డిటర్మినెంట్ 0 కాబట్టి. సో అట్లీస్ట్ n కన్నా తక్కువ అవుతుంది, అంటే లెస్ దాన్ n అవుతుంది ర్యాంక్ అనేది. సో మనకి ఏ ఆప్షన్ లో ఉంది, ఆప్షన్ బి రైట్, ఆప్షన్ ఏ రాంగ్. ఒకవేళ దీని ప్రకారం ఏంటిది, డిటర్మినెంట్ ఇస్ ద నాట్ ఈక్వల్ టు 0 అంటే ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు n అనే అర్థం. స్క్వేర్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ n అవుతుందంటే AX is equal to 0 యాజ్ ట్రివియల్ సొల్యూషన్ అని అర్థం. దీని మీనింగ్ ట్రివియల్ సొల్యూషన్, ట్రివియల్ సొల్యూషన్ మీన్ జీరో సొల్యూషన్ అంటే 0 0 0 కాలం వెక్టార్ అవుతుందని అర్థం x అనేటువంటిది. అంటే ట్రివియల్ అంటే దీని మీనింగ్ ఇది 0 0 0 0 అప్ టు సో ఆన్ 0 అని అర్థం, n by 1. ఇది ట్రివియల్ సొల్యూషన్. కానీ ఇక్కడ అది ఇచ్చాడా, డిటర్మినెంట్ 0గా అది నాన్ ట్రివియల్ అన్నాడు, ఇక్కడ ట్రివియల్ అనలేడు, కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అని అర్థం. తర్వాత రోస్ ఆఫ్ ద AR లీనియర్ ఇండిపెండెంట్. ఇప్పుడు ర్యాంక్ n అయింది అనుకోండి, దీని మీనింగ్ ఏంటిదండి, డైమెన్షన్ ఆఫ్ రో ఏ అంటే రో ఏ అనేటువంటిది డైమెన్షన్ ఆఫ్ రో ఏ. దీని మీనింగ్ ఏంటిదండి, డైమెన్షన్ ఆఫ్ కాలం ఏ, ర్యాంక్ అంటే కాలం స్పేస్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు దీని నుంచి నువ్వు ఏం చెప్పేయచ్చు సార్ అని అంటే, ఇక్కడ నుంచి రోస్ ఆఫ్ ఏ ఆర్ కాలమ్స్ ఆఫ్ ఏ ఆర్ LI.
లీనియర్ ఇండిపెండెంట్ అవుతేనే కదా నెంబర్ ఆఫ్ బేసిస్ వచ్చేవి. n బేసిస్ వస్తాయి, li అవుతాయి. మరి n బేసిస్ ఉంటాయి కాబట్టి కాలమ్స్ అయినా రో స్పేస్ లో n వెక్టార్స్ ఉంటాయి, కాలమ్ స్పేస్ లో n వెక్టార్స్ ఉంటాయి, అవి కూడా li అవుతాయి. కాబట్టి మనకు ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ రో స్పేస్ ఆఫ్ ఏఆర్ li అని అన్నాడు. కానీ ఫస్ట్ ఆప్షన్ అవుతాయి, మనకు ఆప్షన్ ఏ కాదు, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి. ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ లెస్ దాన్ n అంటే దీని యొక్క మీనింగ్ ఏంటిది, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం, స్క్వేర్ మ్యాట్రిక్స్. సో కాబట్టి ఏమైతే డిటర్మినెంట్ 0 అవుతుందంటే దాని మీనింగ్ ఏంటిది, రోస్ కానీ కాలమ్స్ ఆర్ ఎల్డి అవుతాయి, నాట్ ఏ ఎల్ఐ. సో కాబట్టి ఆన్సర్ ఏమైతుంది, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఇస్ నాట్ ఏ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ అయితేనేమో సి అవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతే డి అవుతుంది, అంతే. రెండింటికి లింక్ అండి, ఇలా లింక్ తో ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్ కి మూవ్ అవుతున్నాను, చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. ఓకే రైట్. అదర్ క్వశ్చన్ చూడండి. ఎగ్జామినర్ ఏమని అన్నాడంటే, సింపుల్ క్వశ్చన్ తీసుకుందామండి. ఓకే, ఇది చూడండి, ఈ క్వశ్చన్ చూసుకోండి. రైట్, అనదర్ థర్డ్ క్వశ్చన్. Let M3 denote the vector space of all 3x3 matrices with the complex entries over the field is real number set if ఒకవేళ V is equal A belongs to M3 such that A is Hermitian matrix. Then the dimension of M3 by V over the field R is option A. Option A ఇచ్చారండి. Option A is the 2, option B is the 3, option C is the 9, option D is the 18. Simple question అండి. It is the 3x3 matrix, vector spaces of 3x3. ఓకే చూడండి, విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్ అని అన్నాడు. మనకి ఎక్కడ అడిగారు సార్ దిస్ క్వశ్చన్ అంటే, గురుకులం ఎగ్జామినేషన్ లో అడిగారండి, డిఎల్ లో అడిగారు, గురుకులం డిఎల్ లో అడిగారు. ఇది 2023లో లేటెస్ట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అండి. సార్ అబ్జర్వేషన్ చేస్తే, సిన్స్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అంటే, డైమెన్షన్ ఆఫ్ M3 by V అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటిది, డైమెన్షన్ ఆఫ్ M3 మైనస్ డైమెన్షన్ ఆఫ్ V. ఓకే, డైమెన్షన్ ఆఫ్ M3 అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే వెక్టార్ స్పేస్ ఏమి ఇచ్చాడండి, ఇక్కడ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటిది వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. ఓకే, M3 అని అన్నాడు. ఇక్కడ చూడండి, M3 ఏంటిది, ఓవర్ కాంప్లెక్స్ ఎంట్రీస్ ఇస్ ద కాంప్లెక్స్ ఓవర్ సి. అంటే ఇక్కడ చూడండి, M3లో ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే మ్యాట్రిసెసే కానీ సి ఓవర్ ఆర్ కు సంబంధించినటువంటి 3x3 మ్యాట్రిసెస్ ఉన్నాయి. కాబట్టి డైమెన్షన్ ఆఫ్ M3 ఏమవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, మామూలుగా 3 into 3 అవుతుంది, దెర్ ఈస్ నో ప్రాబ్లం, అంటే 3 స్క్వేరే. కానీ డైమెన్షన్ ఆఫ్ సి ఓవర్ ఆర్ ఎంత అండి, 2 కాబట్టి డబల్ టైం. సో 2 into 3 into 2 అంటే 2 into 3 స్క్వేర్.
2 into 3 square. So dimension of the M3 ఏమవుతుంది మామూలుగానేమో M3 3 into 3 3 square C over R అంటున్నాడు కాబట్టి డబుల్ టైం 2 times చేయాలి. డైమెన్షన్ C over R is the 2 కాబట్టి ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ C over R 2 కాబట్టి 2 into 3 square మైనస్ డైమెన్షన్ ఆఫ్ V మనం చెప్పాం V is the Hermitian matrix అయితే మనం ఏమని చెప్పాం ఇక్కడ క్లియర్ గా n స్క్వేర్ అని చెప్పాం డైమెన్షన్. ఇస్ ఇట్ క్లియర్? కాంప్లెక్స్ నెంబర్ రియల్ ఫీల్డ్ ఉంటే n స్క్వేర్. సో కాబట్టి n స్క్వేర్ అంటే ఇక్కడ ఏముందంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఇది ఏమవుతుంది 3 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 9s 18 minus 9 it is nothing but 9. So 9 is the right answer. Is it clear? మీకు కావాల్సి ఇక్కడ రాస్తాను చాలా క్లియర్ గా ఉండడానికి అది ఎట్లా రాస్తాను అనేది చూడండి. డైమెన్షన్ ఆఫ్ mn/n over C over R అంటే entries is the complex, field is the real numbers is equal to 2 into మామూలుగా n స్క్వేర్ ఇది కానీ C over R ఉంది కాబట్టి 2 into n స్క్వేర్ అని రాస్తుంది. నెక్స్ట్ డైమెన్షన్ ఆఫ్ an/n is Hermitian అని అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ద n స్క్వేర్ సింపుల్ గా. సో హెర్మిషియన్ అంటే ఏంటి సార్ అంటే ఇలా మెన్షన్ చేస్తాడు a is equal to a power theta. a power theta అంటే a బార్ కాంజుగేట్ యొక్క ట్రాన్స్పోర్ట్ అని అర్థం. అలా మనకు దాని మీనింగ్. ఈజ్ ఇట్ క్లియర్? సో అనదర్ క్వశ్చన్ మూవ్ అవుతున్నాం చూడండి. అనదర్ క్వశ్చన్ సేమ్ ఇదే దాంట్లో టైప్ లో ఇచ్చాడండి ఒక క్వశ్చన్, చిన్న చేంజ్ చేశాడు. సేమ్ M3 denote the vector space of all 3/3 matrices with complex entries. అంటే ఆ మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయంట. ఓవర్ ద ఫీల్డ్ ఈజ్ ద ఆర్. ఫీల్డ్ ఈజ్ ఆర్. కాంప్లెక్స్ ఎంట్రీస్ అంటే ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy అని రాస్తాం కదా, అందులో ఉన్నటువంటి ఎంట్రీస్ కాంప్లెక్స్ నెంబర్స్ అయినప్పటికీ x y ఏంటివి రియల్ నెంబర్స్ అని అంటున్నాడు. అట్లా విత్ కాంప్లెక్స్ ఎంట్రీస్ ఓవర్ ద ఫీల్డ్ ఆర్ ఇఫ్ ఇక్కడ ఏమన్నాడంటే చూడండి అన్న, V అనేటువంటిది ఒక వెక్టార్ స్పేస్ అంట. ఏ సెట్ ఆఫ్ ద మ్యాట్రిసెస్ A is the belongs to M3 such that A is skew symmetric matrix. Skew Hermitian ఇచ్చాడండి. Skew Hermitian. Matrix. Then the dimension of M3 by V over the field R. Over the field R is అని చెప్పేసి ఇది కూడా ఎక్కడ ఇచ్చారు సార్ అంటే గురుకులం జేఎల్లో 2023లో ఇచ్చాడండి. లేటెస్ట్ క్వశ్చన్ ఇది కూడా. సింపుల్ క్వశ్చన్ అండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు సార్ అంటే సేమ్ మోడల్ క్వశ్చన్ అండి. 2, B is the 3, C is the 9, D is the 18. A is equal to minus A power theta. దీని మీనింగ్ మైనస్ ఆఫ్ A కాంజుగేట్ యొక్క ట్రాన్స్పోర్ట్. ఓకే, ఇప్పుడు ఏమని అంటున్నాడంటే మనకు ఫార్ములా తెలుసు. ఏమని అడుగుతున్నాడు ఇక్కడ? సిన్స్ డైమెన్షన్ ఆఫ్ M3 by V యొక్క డైమెన్షన్. సో డైమెన్షన్ ఆఫ్ M3 ఎందుకంటే ఫైనైట్ వెక్టార్ స్పేస్ అయితే ఇది డైరెక్ట్ ఫార్ములా. డైమెన్షన్ ఆఫ్ V. సో ఇక్కడ సేమ్ M3 లో ఏమని అన్నాడు మనకు 3/3 మ్యాట్రిక్స్ C over R అని అంటున్నాడు. M3 లో మనకి ఏముంది అని అంటే C over R ఉంది. సో ఓకే, మామూలుగా M3 లో డైమెన్షన్ ఏమవుతుంది 3 into 3 అవుతుంది. 3/3 మ్యాట్రిక్స్ సెట్ ఆఫ్. కానీ C over R కాబట్టి డైమెన్షన్ ఆఫ్ C over R ఎంత 2. సో కాబట్టి 2 times into 3 square మైనస్ డైమెన్షన్ ఆఫ్ V స్క్వేర్ ఏమవుతుంది
dimension of V ఏమవుతుంది n square అవుతుంది. అంటే it is nothing but 3 square. So it is the 18 minus 3 square. అంటే 18 minus 9, it is also 9. సేమ్ ఫార్ములా నండి. సిమెట్రిక్ ఉన్నా స్క్యూ సిమెట్రిక్ ఉన్నా మనకు C/R ఉంటే మనకి ఏముంటదండి, సేమ్ ఆన్సరే, n స్క్వేరే. మీకు అవి రాపిచ్చాను, ఒక బాక్స్ ఇచ్చాను, అక్కడ చెక్ చేసుకోండి. సో సేమ్ ఆన్సర్ ఇదే ఇయర్ అని చెప్పేసి. ఆఫ్ r power 4 given by w is equal x, y, z, w such that x ఇది క్యాపిటల్ W అండి. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఇది క్యాపిటల్ W అని తీసుకో. ఈజ్ ఇట్ క్లియర్? సో కండిషన్స్ x plus z plus w is equal to 0, y plus z plus w is equal to 0, then dimension of w is, option A 4, option B 3, option C 2, option D 1. చెప్పండి, ఇది r/4 అండి. ఇది మీరు చెప్పేస్తారు ఆన్సర్. చెప్పండి నాన్న. చూడండి నాన్న, ఇక్కడ మనకి ఇచ్చినట్టు అట్లా ఉండాలి సార్. నైస్ నైస్. నిహారిక నేను మాట్లాడింది, ఎవరు మాట్లాడింది? సరిత సార్. సరిత, వెరీ గుడ్. సరిత ఫ్రమ్ పింగళి. yes sir. గుడ్ గుడ్ గుడ్. స్టూడెంట్స్ మీరు కూడా అలా తయారు కావాలి. గుట్టిగా వింటున్నారు కొంతమంది, అందుకోసం మేము సీరియస్ గా చెప్తా ఉన్నాం నిన్న కూడా. రైట్, గుడ్, వెరీ గుడ్. ఇలా వచ్చిందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ నలిటీ ఆఫ్ W నండి. ఇది నలిటీ ఆఫ్ W గురించి అడిగిండు, డైమెన్షన్ అంటే. సరే, ఎనీవే ఇక్కడ మనకు అబ్జర్వేషన్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ ద W ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ V మైనస్ నెంబర్ ఆఫ్ LI conditions in W. So dimension of V ante this is the V nandi, vector space r/4. So dimension of the r/4 minus number of LI conditions. ఇవి కండిషన్స్ అండి. కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1 2. అవి రెండు కూడా LI. సో 2. సో డైమెన్షన్ ఆఫ్ r/4 over r is the 4 minus 2 is equal to 2 అవుతుందండి. సో ఆప్షన్ సి. ఇదే క్వశ్చన్ ని నేను చేంజ్ చేస్తానండి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద దిస్ క్వశ్చన్ అని అంటాను. వాట్ ఈస్ ద బేసిస్ అని సెట్స్ ఇస్తాను, కింద బేసిస్ యొక్క సెట్స్ ఇస్తాను. సో అప్పుడు మనం ఎలా చేయాలో ఒకసారి చూడండి. బేసిస్ కూడా నెంబర్ ఆఫ్ బేసిస్ 2నే రావాలి మనకి, అదే డైమెన్షన్ అంటారు. సో ఎలా చేస్తున్నాం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి. W ఈజ్ ఈక్వల్ కాలం వెక్టార్ ఏమిటండి ఇక్కడ ఇచ్చింది, x, y, z, w. సో ఎన్ని 4 rows 1 కాలం. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు r/4 సచ్ దట్ ఇచ్చినటువంటి దాంట్లో చూడండి x ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, -z -w అని రాయొచ్చు. నెక్స్ట్ దాని నుంచి y ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, -z -w అని రాయొచ్చు. సో సేమ్ ఉన్నాయా? రెండు సేమ్ రాశాను కదా. yes sir. y ప్లస్ z అండి, y ప్లస్ z ప్లస్ w సేమ్ రాసానా? ఓకే, దేర్ ఈస్ నో ప్రాబ్లం. సేమ్ రాసినా కూడా నష్టం ఏం లేదు, రాసేయండి. ఇక్కడ ఏం రాయొచ్చు? ఓకే, ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. డబ్ల్యూలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది? ఎక్స్ బదులు ఏం రాయొచ్చు, -z -w. y బదులు కూడా -z -w. నెక్స్ట్ z యాజ్ ఇట్ ఈస్, w యాజ్ ఇట్ ఈస్. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు? z కామన్ తీస్తే -1 -1 1 0 ప్లస్ w కామన్ తీస్తే ఇట్ ఈస్ ఆల్సో -1 -1 0 1 అవుతుంది. అంటే ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ v1 v2 వేర్ v1 v2 ఈస్ ద ఏమవుతాయి, దిస్ వెక్టార్ ఈస్ ద v1 అవుతుంది, దిస్ వెక్టార్ ఈస్ ద v2 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ బేసెస్ హియర్ దేర్ 2 bases. So this set v1 comma v2 is basis for w. So dimension of w is equal to number of bases. So how many bases here there? Only 2. So కాబట్టి dimension is 2. అలా చెప్పవచ్చు. బేసిస్ ఏమైతే అంటే ఇలా సెట్ ఉండాలి.
V1 V2 సంబంధించినటువంటి సెట్ కింద దాంట్లో ఏది ఉంటే అది రైట్ ఆన్సర్. అలా క్వశ్చన్ మార్చి కూడా అడగొచ్చు. అలా ఫ్రేమ్ వర్క్ చేయొచ్చు మనం క్వశ్చన్స్. అనదర్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సింపుల్ అండి. వెక్టార్ స్పేస్ ఏ యూనిక్ బేసిస్ ఆప్షన్ బి ఇన్ఫినైట్ distinct basis, option C n distinct basis, option D any number of bases. ఆన్సర్ ఏమైతదండి? సార్ అడుగుదాం సార్ వాళ్ళని. ఓకే సార్. రెస్పాండ్ ఆల్ ఇన్ చాట్ బాక్స్ డైరెక్ట్లీ. బేసిస్. వెరీ గుడ్ క్వశ్చన్, ఎక్సలెంట్ క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్. ఇన్ని రోజులు విన్నారు మీరు కదా దీని మీదనే. చెప్పండి అమ్మా. వెక్టార్ స్పేస్ హ్యాస్ హౌ మెనీ బేసిస్? కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. యూనిక్ బేసిస్. చెప్పాలండి, మీ ఒపీనియన్ చెప్పాలి యూజింగ్ చాట్ బాక్స్. రైట్, గంగాధర్ ఇస్ సేయింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ బేసిస్, యూనిక్ బేసిస్, విశేష. రెస్పాండ్ ఆల్. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రాబ్లం కూడా చూస్తారు సార్, ఎన్ని బేసిస్ ఉన్నాయో చూడండి అక్కడ. ఎనీ నెంబర్ ఆఫ్ బేసిస్ అనొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్ బేసిస్ అనొచ్చా ఇంతకుముందు ప్రాబ్లంలో? ప్రసన్న రెస్పాండెడ్, నిహారిక రెస్పాండెడ్, నిఖిత ఇస్ రెస్పాండెడ్, సరిత రెస్పాండెడ్. ఆప్షన్ బి, ఆప్షన్ ఏ. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక చూడండి, R/R కి ఏమొచ్చింది? యూనిక్ అని వచ్చింది. ఇంకొక V/F తీసుకున్నాను. అక్కడ డిఫైన్ చేశాడా ఏమన్నా? V/F ఇదే వెక్టార్ స్పేస్ అని చెప్పాడు అక్కడ ఏమన్నా? చెప్పాడా అండి? పర్టికులర్ గా V/F ని డిఫైన్ చేసి చెప్పాడా ఇదే వెక్టార్ స్పేస్ అని? చెప్పలేదు కదా. మరి నేను ఇక్కడ V/F ని C/R తీసుకుంటాను. నెంబర్ ఆఫ్ బేసిస్ ఎన్ని వస్తాయి నాన్న? డైమెన్షన్ ఆఫ్ V/F దాన్ని నెంబర్ ఆఫ్ బేసిస్ ఎన్ని వస్తాయి? 2 కదా. అవి ఏమైతాయి సార్ అని అంటే ఇట్ ఈస్ ద 1 iota. మీకు చెప్పాము. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా V/F ని ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా తీసుకుందాం. ఏమని తీసుకుందాము అని అంటే ఇక్కడ చూడండి, ABC కాలం వెక్టర్ ట్రాన్స్పోర్ట్ ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు R³ అని చెప్తున్నాను. మరి దీంట్లో ఎన్ని బేసిస్ ఉంటాయి సార్ అంటే ఏం చెప్పొచ్చు నాన్న? ఈ మ్యాట్రిక్స్ నేమ్ రాయొచ్చు. ABC అనేటువంటి దాన్ని A into 1 0 0 plus B into 0 0 1 plus C into 0 0 1. సో ఇక్కడ 3 బేసిస్ ఉన్నాయి మనకు. ఇట్ ఈస్ అ స్పాన్ ఆఫ్ V1 V2 V3. సో 3 బేసిస్ వస్తున్నాయి ఇక్కడ. సో డైమెన్షన్ ఆఫ్ V ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. మరి అంటే n ఉంటే n అవుతుంది, R/n ఉంటే n అవుతుంది. నెక్స్ట్ నేను ఇట్లా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ R/Q తీసుకుంటా నేను. ఏది? V/F. ఏమవుతుంది? డైమెన్షన్ ఏమవుతుందండి? డైమెన్షన్ ఆఫ్ R/Q అంటే V/F ఇన్ఫినిటీ కదా, అన్డిఫైన్ కదా. సో అలా మనం చెప్పగలుగుతున్నామా అంటే ఎన్ అయినా ఉండొచ్చు, ఇన్నే ఉంటదని చెప్పలేము. ఎందుకంటే వెక్టార్ స్పేస్ ని డిఫైన్ చేయలేదు. కాబట్టి మన ఆన్సర్ ఏమైతుంది? ఎనీ నెంబర్ ఆఫ్ బేసెస్. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అన్నా? క్లియర్ సార్. ఓకే సార్. ఎందుకంటే మనం అక్కడ వెక్టార్ స్పేస్ ఏంటని చెప్పలేము. చెప్పినమా లేదా, దాని గురించి మాట్లాడినమా లేదా, ఫీల్డ్ ఏంటి, వెక్టార్ స్పేస్ ఏంటి మనం చెప్పినమా? అక్కడేమన్నా చెప్పలేదు కదా. అలా చెప్తే మనం దాని గురించి పర్టికులర్ గా దాని గురించి చూడగలుగుతాం. చెప్పలేదు కాబట్టి ఏవైనా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి యూనిక్ ఏ వస్తుందని చెప్పలేము, ఇన్ఫినైట్ ఏ వస్తలేదని చెప్పలేము, ఎన్ డిస్టింక్ట్ బేసిస్ వస్తుందని చెప్పలేము. కానీ ఎనీ నెంబర్ ఆఫ్ రావచ్చు, 1 రావచ్చు, 2 కావచ్చు, ఇన్ఫినైట్ కావచ్చు, ఎన్ రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కాబట్టి ఎనీ నెంబర్ ఆఫ్ బేసిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ అండి. అనదర్ క్వశ్చన్ చూడండి, CSIR క్వశ్చన్. దిస్ క్వశ్చన్ CSIR December 2011. సింపుల్ క్వశ్చన్ అండి. మీరు సింపుల్ గా ఈజీగా చేసేస్తారు. కాన్సెప్ట్స్ తెలిస్తే చాలండి. లెట్ ఏ అనేటువంటిది ABA 5/4 మ్యాట్రిక్స్ with real entries. With real entries. అంటే రియల్ నెంబర్స్ ఎంట్రీస్ గా ఉంటాయి. such that
the space of all solutions of linear equations of the linear system ఎలా ఉందంట లీనియర్ సిస్టమ్ అంటే ఏఎక్స్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ట్రాన్స్పోర్ట్ ఈజ్ గివెన్ బై దాన్ని ఇలా ఇచ్చారంట. ఏమని ఇచ్చారు? ఒక సెట్ లో ఇచ్చారు 1 + 2s, 2 + 3s, 3 + 4s, 4 + 5s. 5s అండి, x కాదు 5s యొక్క ట్రాన్స్పోర్ట్. ఇది ఒక వెక్టార్, దాని యొక్క ట్రాన్స్పోర్ట్ such that s is the belongs to real number. అయితే here ఇలా మెన్షన్ చేశారు క్వశ్చన్ లో. m ట్రాన్స్పోర్ట్ అంటే m పవర్ t అనుకోండి. ట్రాన్స్పోర్ట్ denotes the transport of the matrix. Denotes the transpose అంటే అది ఏంటి అనేది కూడా క్లియర్ గా చెప్తున్నాడు. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ 7. దెన్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ అని అన్నాడండి, సింపుల్ గా 4 అన్నాడు. ఆప్షన్ బి 3 అని అన్నాడు. ఆప్షన్ సి 2 అని అన్నాడు. ఆప్షన్ డి చూస్తే 1 అని చెప్పారు. CSR క్వశ్చన్ అండి. దిస్ క్వశ్చన్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. యు గాట్ ద 3 మార్క్స్ ఇన్ ద ర్యాంక్ నల్టీ థియరమ్ బేస్డ్ క్వశ్చన్. సో సింపుల్ గా మనకి అక్కడ ఏమి ఇచ్చారు అని అంటే ఎక్స్ ట్రాన్స్పోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది ఎక్స్ ట్రాన్స్పోర్ట్ అనుకుందాం. ఎక్స్ ఏం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా అంటే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ZRW తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. RW ట్రాన్స్పోర్ట్ అంటే ఏం రాయొచ్చండి? రో వెక్టార్ కాస్త కాలం వెక్టార్ అవుతుందని అర్థం. ట్రాన్స్పోర్ట్ ఇది రో మ్యాట్రిక్స్ కాలం మ్యాట్రిక్స్ అవుతుంది. YZRW గింతే. ట్రాన్స్పోర్ట్ అంటే ఇది మీనింగ్ మీకు తెలియడం కోసం చెప్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు? సొల్యూషన్ స్పేస్ ఆఫ్ AX is equal to 0. సొల్యూషన్ ఆఫ్ AX is equal to 0. దాన్నే మనం ఏమంటామండి? సొల్యూషన్ స్పేస్ ని ఏమంటాం? సొల్యూషన్ అంటే x అవుతుంది, అంటే x such that AX is equal to 0. దీన్ని ఏమంటాం? నల్ స్పేస్ అని అంటాం. నల్ స్పేస్ అంటాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆ సొల్యూషన్ స్పేస్ లో సొల్యూషన్ ఏమైతుంది? సెట్ ఏముంది? సొల్యూషన్ సెట్ ఏముంది చూడండి. దిస్ ఇస్ ద సొల్యూషన్ సెట్. ఏంటిది అది? సింపుల్ గా ఇచ్చింది. ఏమని ఇచ్చాడంటే సొల్యూషన్ సెట్ లో అంటే 1 + 2s, 2 + 3s, 3 + 4s, 4 + 5 × s అని అన్నాడు. దీని యొక్క ట్రాన్స్పోర్ట్ అంటే కాలం వెక్టార్ గా రాయండి అంతే. ఏముందండి? 1 + 2s, 2 + 3s, 3 + 4s, 4 + 5s. సో 5s. ఓకే, కామన్ తీయండి. ఎస్ ని కామన్ తీయండి, కాన్స్టాంట్ ని సపరేట్ చేయండి. ఇక్కడ 1 2 3 4 అని అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఎస్ ని కామన్ తీస్తే ఇట్ ఈస్ ద 2 3 4 5 అవుతుంది. ఏంటి? ఎస్ ని కామన్ తీస్తే ఇదే కదండి మనకు ఉన్నటువంటిది. సరే, ఇప్పుడు డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్. ఈ డైమెన్షన్ ఆఫ్ ద నల్ స్పేస్ సొల్యూషన్ స్పేస్ అవుతుంది. దీన్ని నలిటీ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. ఓకే, నల్ స్పేస్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. డైమెన్షన్ ఎంత? నల్ స్పేస్ యొక్క డైమెన్షన్ ఎంత అంటే చూడండి,
ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ రాయాలి. ఏదైనా సరే ఒక మ్యాట్రిక్సెస్ లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బేసిస్ కనుక్కున్నారనుకోండి నల్ స్పేస్ కి, ఖచ్చితంగా లీనియర్ కాంబినేషన్స్ గా రాయగలగాలి. ఇక్కడ లీనియర్ కాంబినేషన్ రాయగలిగినామంటే ఇది కాన్స్టాంట్ టర్మ్ అండి. ఇట్ ఈస్ ద కాన్స్టాంట్, ఇది కాన్స్టాంట్ వెక్టార్, ఇది కాదు. సో ఇది మాత్రమే రాశాం, ఎస్ ఇంటూ దిస్ వెక్టార్ అని రాశాం. అంటే ఈ వెక్టార్ మాత్రమే ఎక్కడైతుంది, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు నల్ స్పేస్ అవుతుంది, అది జే. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు నల్ స్పేస్. సో నల్ స్పేస్ లో ఎన్ని ఉన్నాయి లీనియర్ కాంబినేషన్ లో? ఒకే ఒకటి ఉంది. లీనియర్ కాంబినేషన్ అంటే సి ఇంటూ సంథింగ్ v1 వెక్టార్. ఇక్కడ v1 సి ఇంటూ v1 వెక్టార్ అని ఉందా ఏమన్నా ఫస్ట్ వెక్టార్ లో? లేదు. సో కాబట్టి ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది v1 ప్లస్ ఎస్ ఇంటూ v2 అని తీసుకుంటే ఓన్లీ కన్సిడర్ ద v2నే, v1 కాదు. v1 ఇస్ ద కాన్స్టాంట్ టర్మ్ అది. సో కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటిది? ఓన్లీ v2నే. ఎన్ని ఉన్నాయి సార్ అంటే ఒకటే ఒకటి ఉంది. సో కాబట్టి ఒకటి, నలిటీ ఇస్ ద 1. మరి మీకు ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ nullity of A is equal to number of columns in A. Number of columns in A. మరి A లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి సార్ అంటే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు అక్కడ? 5/4. మరి 5/4 లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి? 4 కాలమ్స్ ఉంటాయి. సో ఇది తెలుసు, నలిటీ ఎంత అయింది? 1 అయింది. ఇది ఎంత అవుతుంది ర్యాంక్ అని అడుగుతున్నాడు. సో ర్యాంక్ ఎంత అవుతుందండి? క్వశ్చన్ మార్క్ లో ఉన్నటువంటి ఆన్సర్ ఎంత అవుతుంది? 3. 3 is the right answer. Ante. You got the 3 marks in the CSIR examination. This question. Is it clear? So linear combination ga రాయగలిగినామా లేదా? లీనియర్ కాంబినేషన్ రాసిన వెక్టార్స్ ను మాత్రమే తీసుకుంటాం ఇక్కడ. ఫస్ట్ వెక్టార్ 1 2 3 4 ఇట్ ఈస్ అ కాన్స్టాంట్, అది వెక్టారే కాదు. అక్కడ లీనియర్ కాంబినేషన్ లో ఎన్ని వెక్టార్స్ రాయగలిగినాం? ఎస్ ఇంటూ v1 అదొకటే రాసినాం, ఎస్ ఇంటూ v2 అదొకటే వెక్టార్ రాసినాం. సో కాబట్టి v2ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ v2నే రాయగలుగుతాం. v1 ఈజ్ నథింగ్ బట్, అది v1 ఉండదు. అది దేనికి చెందుతుందంటే కాలమ్ స్పేస్, రో స్పేస్ కు చెందినటువంటిది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఐదర్ క్వశ్చన్ తీసుకుందాం చూడండి, సింపుల్ క్వశ్చన్స్ అండి. మీకు ఇవి చెప్పలేదు కదా, ఇంకా కాలేదు. ఓకే, ఇది కూడా ఒక సిఎస్ఐఆర్ క్వశ్చన్ చూడండి, సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఆల్సో సిఎస్ఐఆర్, ఇది కూడా డిసెంబర్ లో అడిగారు. క్వశ్చన్ చూడండి, లెట్ n be a positive integer, be a positive integer. అంటే న్యాచురల్ నెంబర్ అని అర్థం. పాజిటివ్ ఇంటీజర్ అని అంటే ఏదో అనుకునగలరు, న్యాచురల్ నెంబర్ z ప్లస్ అండ్ h suffix n be the space of all n by n matrices ఆ మ్యాట్రిసెస్ ఎలా తీసుకున్నామంటే ఇలా తీసుకున్నామండి. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నాం, ఏమైతే ఏఐజే n by n మ్యాట్రిక్స్, n క్రాస్ n. ఓకే, విత్ ఎంట్రీస్ ఇన్ ఆర్, విత్ ఎంట్రీస్ ఇన్ ఆర్ అంటే రియల్ నెంబర్స్ ఎంట్రీస్ గా ఉంటాయంట ఆ మ్యాట్రిసెస్ లో. సాటిస్ఫైయింగ్ ఏం సాటిస్ఫై చేస్తుందంట చూడండి ఇక్కడ, ఏ సఫిక్స్ ఐజే ఈజ్ ఈక్వల్ టు ఏ సఫిక్స్ ఆర్ఎస్ అని చెప్తున్నాడు. వెన్ ఎవర్, ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, వెన్ ఎవర్ ఐ ప్లస్ జే ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎస్ అని చెప్తున్నాడు. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడు, ఇక్కడ ఐ కామా జే కామా ఆర్ కామా ఎస్ ఈ వాల్యూస్ ఎక్కడ ఏంటంటే బిలాంగ్ టు ద 1 2 3 అప్ టు సో ఆన్ n అనేటువంటి సెట్ కు ఎంతాయి అంటే న్యాచురల్ నెంబర్స్ అవుతాయని అంటున్నాడు. ద డైమెన్షన్ ఆఫ్ hn, క్వశ్చన్ ఏమంటున్నాడంటే ద డైమెన్షన్, సింపుల్ క్వశ్చన్ అండి, ఈజీ. డైమెన్షన్ ఆఫ్ h suffix n యాజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ఆర్ ఈజ్ అంటే ఫీల్డ్ ఈజ్ ఆర్. సో ఆప్షన్ ఏ n² అని అన్నాడండి. ఆప్షన్ బి
n square minus n plus 1. Option C 2n plus 1. Option D 2n minus 1. ఇలా పెద్దగా ఉన్నాయనుకోండి క్వశ్చన్స్ చాలా సింపుల్ అని అర్థం. అంతే, మనం కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ పెద్దగా ఫ్రేమ్ వర్క్ చేస్తాడు, కానీ సింపుల్ ఈజీగా అయిపోతుందండి. క్వశ్చన్ పెద్దగా ఏమీ ఉండదు అక్కడ. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి. నేను ఎగ్జాంపుల్లో చూడండి ఏం తీసుకుంటున్నానంటే పుట్ n is equal to 2. n is equal to 2 అంటే సెట్ ఆఫ్ 2x2 మ్యాట్రిసెస్ అని అర్థం. అంటే మనకు వచ్చేటువంటి మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 2x2 మ్యాట్రిక్స్. 2x2 మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందండి మనకి ఇక్కడ? A11 A12 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. వాడు ఇచ్చిన ప్రకారం ఏమన్నాడు? Aij is equal to ARS అని అన్నాడు. అంటే దీని ప్రకారంగా A12 is equal to A21 అవుతుంది. అంటే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఈజీ క్లియర్గా A11 ఇది వచ్చేది, ఇక్కడ మ్యాట్రిక్స్ లో A12 ఇది కూడా A12నే అవుతుంది, ఇదేమవుతుంది? A22 అవుతుంది. ఇప్పుడు దీని ప్రకారంగా డైమెన్షన్ ఆఫ్ ద H2 set of all 2x2. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ హియర్ దేర్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయండి ఆ మ్యాట్రిక్స్ లో? 2 sir. 3 చెక్ చేసుకో. A11 ఇదొకటి, 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 అవునా కదా? సో 3 కావాలి. సో n is equal to 2 రాస్తే 3 కావాలి. సో n is equal to 2 రాస్తే ఇది 3 అవుతుందా? ఇప్పుడు n is equal to 2 రాయండి. చూడండి 2 square is equal to 4. It is not equal to 3. This option is wrong. Put n is equal to 2 రాయండి ఇక్కడ. చూడండి n square minus n plus 1 is equal to 2 square minus 2 plus 1. 4 minus 2 is the 2. 2 plus 1 3. ఓకే, ఇది వస్తుంది. ఒకసారి ఆపుదాం దీన్ని. ఇక్కడ చూడండి put n is equal to 2 రాస్తే 2n plus 1 వాల్యూ ఎంత అవుతుందండి? 5 అవుతుంది. సో ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. ఇక్కడ రాయండి put n is equal to 2. 2n minus 1 is equal to 2 into 2 minus 1 is equal to 3. సో ఈ ఆప్షన్ కూడా కొద్దిగా ఉంది. సో మనకు రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయండి కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. ఇంకొక కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. put n is equal to 3 తీసుకోండి, సింపుల్ గా అయిపోతుంది. A3/3 మ్యాట్రిక్స్. సో 3/3 మ్యాట్రిక్స్ రాసుకోవడం రావాలి. A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 ఈ 3/3. వాడు అక్కడ ఏమి ఇచ్చాడు? Aij is equal to ARS అని ఇచ్చాడు. నాకు చూడండి A12 is equal to A21 అవుతుంది. నెక్స్ట్ A13 is equal to 1 plus 3 4. 4 అయ్యేటువంటిది ఏమవుతుంది? A31 అవుతుంది. ఇంకా 4 అయ్యేది ఏమవుతుంది సార్ అంటే సేమ్ అయ్యేది A22. 4 కావాలి, యాడ్ చేస్తే సేమ్ రావాలి మనకి. I plus J is equal to ఇట్లా ఇచ్చాడు కదా నాన్న. I plus J is equal to R plus S అని ఇచ్చాడు whenever అని. సో మనకు అలా వచ్చేటువంటిది ఏమవుతాయి? సో 2 plus 2 4 అయ్యేటువంటి ఈ 3 అవుతాయి. నెక్స్ట్ ఇంకా 3 1 కూడా మనకు 4 అవుతుంది, అది సరిపోయింది. 5 5 అయ్యేవి ఏమున్నాయి? 3 2 చేస్తే 5 అవుతుంది, 2 3 చేస్తే 5 అవుతుంది. ఇంకెక్కడ డయాగోనల్ లో కూడా 5 రాదు. సో ఇవి మాత్రం రాసుకోండి. రాసుకుంటే మ్యాట్రిక్స్ ఎలా మారిపోతుంది చూడండి. A11 A12 A13 A12 ఆల్రెడీ వస్తుంది. దిస్ వాల్యూ ఇస్ ద A12 కాబట్టి తెలిసిందే. A22 కూడా 4 మనకి తెలిసిందే, ఇది తెలియదు. A23 ఓకే. A31 అంటే కూడా 4 తెలుసు మనకు. A32 అని అంటే 5 ఆల్రెడీ. A23 వచ్చింది 5 కాబట్టి. ఇంకా మిగిలింది ఏంటిది? A33. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ హియర్ దేర్ అండి. డైమెన్షన్ ఆఫ్ H3. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ 5 సార్. అంతే, ఈజ్ ఈక్వల్ టు 5. 5 ఉండాలి. సో n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తే 5 రావాలి. సో ఇక్కడ చూడండి పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తున్నా. దీని నుంచి 2n minus 1 ఈజ్ ఈక్వల్ టు 2 into 3 minus 1. 6 minus 1 is the 5. ఇక్కడ రాయండి n ఈజ్ ఈక్వల్ టు పుట్ n ఈజ్ ఈక్వల్ టు 3 రాయండి. n square plus n square minus n plus 1 is equal to 9 minus 3 plus 1. So 10 minus 3 is the 8. 10 minus 3 is the 7. So it is not equal to 5. So this option is the wrong. So మిగిలిన ఆప్షన్ ఏంటండి?
ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ చూడండి, ఆ క్వశ్చన్ ని చూసి పరిశాన్ కావద్దు. సింపుల్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఆన్సర్స్ క్లియర్ గా వచ్చేస్తాయి. అంతకు మించి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. క్వశ్చన్ పెద్దగా ఉందంటే మీరు ఏం చేయండి, సింపుల్ గా కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. అంతకు మించి వేరే ఏం చేయకండి. సింపుల్ గా మీకు ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక క్వశ్చన్ చూడండి, ఇది కూడా సిఎస్ఐఆర్ లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ వెక్టార్స్. ఓకే అండి, ఇది రిపీట్ అయినట్లుంది, ఇది మనం చెప్పాము. ఇంకొక వేరేది తీసుకుందాం క్వశ్చన్. సింపుల్ గా మనకు వచ్చేటట్లుగా కొద్దిగా వేరే క్వశ్చన్ తీసుకుందాం. ఏం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గానంటే 1 మినిట్ అండి. అంటే పక్కా ఇది జీరోనే రావాలి, కండిషన్స్ ఎక్కడ రాసిన. ఇక్కడ చూడండి నాన్ జీరో ఉంది, కాబట్టి దిస్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్. నెక్స్ట్ థింగ్ ఎక్కడైనా ఉన్నాయంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి, W లో 3 అన్నోన్స్ ఉన్నాయి. కండిషన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మనకు 2 LI కండిషన్స్ ఉన్నాయి. అంటే డైమెన్షన్ ఆఫ్ ద W ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడనేమో 2 అన్నోన్స్ 3 అన్నోన్స్ ఉన్నాయి, అక్కడనేమో 2 కండిషన్స్ ఉన్నాయి. సో 3 - 2 ఈజ్ ఈక్వల్ టు 1. 1 వెక్టారే రావాలి. సో మనకి ఏడుందండి, 1 వెక్టార్ ఉన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి చూడండి. Class D. అంతే, లెక్క చేసామా ఏమన్నా? ఏమీ చేయలేదు. ఇలా మనం ట్రాక్ చేయొచ్చండి సింపుల్ గా. సార్ నాకు ఒకసారి చూపించండి సార్, మీరు అలా కాదు, నాకు చూపిస్తే సరిపోతుంది. ఓకే చూయిద్దాం. ఇక చూడండి మనకేమేమి ఇచ్చాడు ఫస్ట్ అని అంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చారు సార్ అంటే x + 2y = 0 అనే ఒక కండిషన్ ఇచ్చాడు. y + t = 0. సో y = ఏమవుతుందండి, -t. y = -t ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. సో x + 2 × -t = 0. అప్పుడు x = ఏమవుతుందండి, 2t అవుతుంది. x = ఏమవుతుందండి, 2t అవుతుంది. అంతేనా? y = x = 2t అంటే ఇక్కడ ఏం రావాలి మనకు, అలా రాసుకుంటే 2y అది. ఒక్క నిమిషం అండి, ఎగ్జామినర్ ఏం మెన్షన్ చేశాడు, x + 2y అది. x + 2y కాదండి, అది x + y అండి. ఓకే ఇక్కడ తీసుకోండి, ఇలా తీసుకోండి సరిపోతుంది మనకి. x + y = 0. సో కాబట్టి x - t = 0, x = t అయిపోతుంది. సో మ్యాట్రిక్స్ ఏమవుతుందండి, x y 0 t అవుతుంది. సో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ x బదులు ఏం రాయండి, t రాయండి. y బదులు ఏం రాయండి, -t. t is as it is 0. t కామన్ తీయండి. 1 -1 0 1. ఎక్కడ ఉందండి ఈ వెక్టర్, స్పాన్ ఆఫ్ 1 -1 0 1 ఎక్కడ ఉందండి, ఇది ఆప్షన్ డి లోనే కదండి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? హలో Sir. రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి నాన్న. నెక్స్ట్ జామ్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది కూడా ఒకసారి అడిగారు. సింపుల్ గా క్వశ్చన్ సింపుల్ గా క్రాక్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, జామ్ 2007 లో అడిగారండి దిస్ క్వశ్చన్. జామ్ 2007 మీరు పేపర్ తీసి చెక్ చేసుకోవచ్చు. 2007 ఏంటి సార్ క్వశ్చన్ అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ బేసిస్ ఫర్ సబ్స్పేస్ W is equal, సేమ్ క్వశ్చన్ అండి, x y 0 t అని అన్నాడు. such that x + 2y + t = 0, y + t = 0 అని of vector space of all real 2x2 matrices.
2007 పేపర్లో అడిగాడండి. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి. సెట్ 1 0 0 0 0 1 0 0 0 0 0 1 అన్నాడు. ఆప్షన్ బి అండి 2 1 0 -1 1 -1 0 1 ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్. ఆప్షన్ సి -1 1 2 -1. ఆప్షన్ డి అండి. మీరు క్రాక్ చేసి ఉంటారే క్వశ్చన్ 1 -1 0 1. ఇక్కడ ఖచ్చితంగా 0 ఉండాలి. సో 0 లేనటువంటి ఆప్షన్ చూడండి. ఆప్షన్ సి రాంగ్. ఎందుకు అక్కడ 0 లేదు. మనకు వచ్చిన దాంట్లో బేసిస్ లో ఖచ్చితంగా థర్డ్ ఎలిమెంట్ 0 అయి ఉండాలి. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఏముంది? 2 ఉంది. ఈ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 ఉంది మనకు. సో కాబట్టి మనకు అది కాదు. మరి నెక్స్ట్ ఎక్కడైనా ఆప్షన్ ఉంటుందా అంటే సార్ నెక్స్ట్ చూద్దాం. డైమెన్షన్ చెక్ చేయండి. డైమెన్షన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అన్నోన్స్ in W in matrix A, W minus number of Li conditions. Unknowns is the 3 ఉన్నాయి matrix లో, conditions is the 2 ఉన్నాయి. సో 1 రావాలి. మరి 1 ఉన్నటువంటిది ఎక్కడ ఉందండి మనకు? ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది. సార్ లెక్క ఎలా చేస్తారు సార్ అంటే సింపుల్ గా మనకి ఇచ్చినటువంటి కండిషన్స్ చూడండి. x + 2y + t is equal to 0, y + t is equal to 0. సో y is equal to -t. So y is equal to -t. Substitution this equation X is equals to 2. plus T. minus t plus t is equal to 0. X minus t is equal to 0. X is equal to t. So matrix లో తీసుకుపోయి రాయండి. ఇచ్చినటువంటి matrix ఏముంది? x y 0 t. So x is equal to t, y is equal to -t, 0 t. t కామన్ తీయండి. సో 1 -1 0 1. సో ఎక్కడ ఉందండి ఇది? సో ఇక్కడ ఉంది. So that is the right answer. Is it clear? Okay, Clear sir. Anana? Okay, Yes, sir. Okay. ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ చూడండి. ఇది కూడా ప్రీవియస్ జామ్ క్వశ్చన్స్ లో అడిగారు. చూడండి ఏమని అన్నాడంటే let V be the vector space. V అనేటువంటిది ఒక వెక్టార్ స్పేస్ అంట ఆఫ్ ఆల్ పాలినామియల్స్ అన్ని బహుపదులు విత్ రియల్ కోఎఫిషియన్స్. గుణకాలన్నీ కూడా రియల్ నెంబర్స్ ఉంటాయంట విత్ రియల్ కోఎఫిషియన్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ మోస్ట్ 2 ఈక్వల్ 2 అవుతుంది అంటున్నాడు. డిగ్రీ ఆఫ్ f of x p of x is the less than or equal to 2 అని అర్థం. దాని మీనింగ్ డిగ్రీ ఈజ్ ఎట్ మోస్ట్ 2. ఫుల్ స్టాప్. ఇఫ్ ఒకవేళ W is a vector space of V, W is a vector subspace of V generated అంటే నిర్మించబడుతున్నాయి. దేని చేత నిర్మించబడుతున్నాయి? జనరేటెడ్ బై ఒక 4 పాలినామియల్స్ ఇచ్చారండి. ఏది? 1 - x తోన, x² - x తోన, నెక్స్ట్ x² - 1 అండ్ x² - 3x + 2 తోన. ఈ 4 పాలినామియల్స్ తోన అవుతే దెన్ డైమెన్షన్ ఆఫ్ W is option A 1, option B 2, option C 3, option D 4 అని అన్నాడండి. సింపుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇదొక W తీసుకుందామండి. ఈ W అనేటువంటి దేంతో నిర్మించబడుతుందంట? 4 వెక్టార్స్ తోనే. అంటే స్పాన్ ఆఫ్ ఏ 4 అవి? 1 - x, x² - x, x² - 1, ఇంకొక వెక్టార్ x² - 3x + 2 అని అర్థం. సో ఈ వెక్టార్ ని మనము మామూలుగా రాసుకుంటే ఏంటిది? ఫస్ట్ కాన్స్టాంట్, తర్వాత x కోఎఫిషియంట్ -1, కాన్స్టాంట్ 1, x కోఎఫిషియంట్ -1,
ఎక్స్ స్క్వేర్ కోఆప్షెంట్ 0. సో ఇలా రాసుకోవచ్చు. ఈ వెక్టార్ చూడండి, కాన్స్టాంట్ టర్మ్ ఏమీ లేదు, 0. ఎక్స్ కోఎఫిషియంట్ -1, ఎక్స్ స్క్వేర్ కోఆప్షెంట్ 1. ఈ వెక్టార్ ని రాసుకోండి. ఫస్ట్ కాన్స్టాంట్ ఇస్ ద -1, ఎక్స్ కోఎఫిషియంట్ 0, ఎక్స్ స్క్వేర్ కోఆప్షెంట్ ఇస్ ద 1. ఈ వెక్టార్ ని రాసుకోండి. కాన్స్టాంట్ ఇస్ ద 2, ఎక్స్ కోఎఫిషియంట్ -3, ఎక్స్ స్క్వేర్ కోఆప్షెంట్ 1. సో ఈ 4 వెక్టార్స్ యొక్క నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్ ఉంటాయని చూడాలి. డైమెన్షన్ ఆఫ్ W అంటే ఏం తెలుసునండి మనకు? నెంబర్ ఆఫ్ LI వెక్టార్స్. ఎన్ని LI వెక్టార్స్ ఉన్నాయి? LI వెక్టార్స్ ఎన్ని ఉన్నాయంటే మనం ఒక మ్యాట్రిక్స్ ని కన్సిడరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ వెక్టార్ ని కాలం వెక్టార్ గా రాయండి. 1 -1 0, 0 -1 0, -1 0 1, 2 -3 1. సో ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ లోకి మార్చండి. R2 is goes to R2 plus R1. So it is rho equivalent to 1 0 -1 2. It is the 0. It is the minus. మీకు ఒకసారి చూడండి సార్. 0 -1 ఏది నాన్న? A లో 0 -1 1. Yes, very good, nice. ఇదే కదా బేట? రైట్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ రెండింటిని యాడ్ చేస్తే -1, రెండింటిని యాడ్ చేస్తే -1. ఓకే, ఇది 0, ఇది 1, ఇది 1, ఇది 1. సో ఇప్పుడు మళ్ళీ R3 is goes to R2 is goes to R2 plus R3. సో నెక్స్ట్ పివోట్ R2 లో ఉంది -1. దీని కింద ఉన్నాయని 0 చేయాలి. సో ఇట్ ఈస్ రో ఈక్వలెంట్ టు 1 0 -1 2, 0 -1 -1 -1 0 0 0 0. How many? R3. Very good, Nana. R3 stands for R2 plus R3. plus R2. Okay, there is no problem. Okay, na? R2 plus R3. So how many pivots here there? 2 pivots. 2 pivots. And the rank of A ఎంత నన్న? 2 is equal to number of LI vectors. సో ఎన్ని LI vectors ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి డైమెన్షన్ ఆఫ్ W ఎంత? 2 sir. అంతే. సో ఇక్కడ 4 ఇచ్చాడు కానీ మనకు చేస్తే ఎన్ని వస్తాయంటే 2 మాత్రమే LI అవుతాయి. స్పానింగ్ సెట్ లో ఎన్నైనా వెక్టార్స్ ఉండొచ్చు అన్న. బేసిస్ కావాలంటే స్పానింగ్ సెట్ గా రాయగలగాలి, లీనియర్ ఇండిపెండెంట్ కావాలి. మరి హౌ మెనీ బేసిస్ అంటే 2 బేసిస్. అవి ఏంటివి సార్ అని అంటే ఇప్పుడు చూడండి, బేసిస్ ఆఫ్ W రాస్తున్నా. బేసిస్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు కాలం మ్యాట్రిక్స్ అండి. ఫస్ట్ వెక్టార్, సెకండ్ వెక్టార్. ఫస్ట్ వెక్టార్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ లో ఏముంది? 1 -1 0, 1 -1 0. సెకండ్ కాలం లో పివోట్ ఉంది కాబట్టి సెకండ్ కాలం వెక్టార్ ఉంది 0 -1 1, 0 -1 1 అంటే గింతేనండి. బేసిస్ రాయమంటే ఇవి రాయాలి, ఇట్లా రాయాలి. సో నెంబర్ ఆఫ్ బేసిస్ అంటే 2. సో డైమెన్షన్ ఇస్ ద 2. ఇజ్ ఇట్ క్లియర్? బేసిస్ రాయమని ఇదే క్వశ్చన్ అడిగితే ఇలా చేయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్ బెటర్. అనదర్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా క్వశ్చన్ ఇచ్చారు ఎగ్జామినర్. ఏమని ఇచ్చారంటే ఒక్కసారి తీసుకుందాం, 1 minute. ఏమని తీసుకుందాం క్వశ్చన్ అని అంటే, ఓకే దాదాపు క్వశ్చన్స్ క్లియర్ అయినట్లున్నాయి మనకన్నీ, దాదాపు అయిపోయినట్లున్నాయి కదా. ఈ మోడల్లో తీసుకుందాం ఒక క్వశ్చన్. ఎందుకంటే సిఎస్ఐఆర్ డిసెంబర్ 2012 అండి. క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. లెట్ V be a 3-dimensional vector space over the field F3. Is equal to Z3 of 3 elements. Yes, Z3 లో 3 elements ఏ ఉంటాయి. The number of distinct one dimension
subspace of V is option A ఇలా ఇచ్చారండి 13, ఆప్షన్ బి 26, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 15 అని అన్నాడు. సింపుల్ గా మీరు చేసేయచ్చు. ఇక చూడండి ఇక్కడ ఏమని ఇచ్చారంటే లెట్ డైమెన్షన్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ n అండ్ ఫీల్డ్ యొక్క కార్డినాలిటీ ఎంత అంటే p అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫీల్డ్ అంటే p అయితే దెన్ నెంబర్ ఆఫ్ subspace of dimension k ఆర్ డైమెన్షన్ k కలిగినటువంటి సబ్ స్పేసెస్ ఎన్ని ఉంటాయంటే ఫార్ములా అండి p పవర్ n మైనస్ 1 ఆల్రెడీ రాయించాను. p పవర్ n మైనస్ p స్క్వేర్ అప్ టు సో ఆన్ p పవర్ n మైనస్ ఆఫ్ p పవర్ k మైనస్ 1 అపాన్ సో సేమ్ pk నుంచి మొదలు పెట్టండి. p పవర్ k మైనస్ 1, p పవర్ k మైనస్ p పవర్ 1, p పవర్ k మైనస్ p పవర్ 2 అప్ టు సో ఆన్ p పవర్ k మైనస్ p పవర్ k మైనస్ 1. అంతేనండి. ఇక్కడ మనకు గివెన్ ఇచ్చింది చూస్తే ఏమని ఇచ్చారు, ఇక్కడ కార్డినాలిటీ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ తీసుకుంటే చూడండి డైమెన్షన్ ఆఫ్ v తీసుకుంటే 3 అని ఇచ్చాడు. నెక్స్ట్ ఫీల్డ్ యొక్క డైమెన్షన్ ఎంత ఇచ్చాడు అంటే ఫీల్డ్ యొక్క కార్డినాలిటీ అంటే 3 ఇచ్చాడు. Z3 3 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి కార్డినాలిటీ ఇస్ ద 3. సో మనకు k ఎంత ఇచ్చాడంటే 1 డైమెన్షన్ అన్నాడు కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 1 డైమెన్షన్ సబ్ స్పేస్. సో దెన్ n వాల్యూ 3 కాబట్టి p పవర్ 3 మైనస్ అంటే p పవర్ 3 అని అంటే ఇక్కడ ఏమని తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ చూడండి p అంటే ఎంత, ఇక్కడ p అంటే దేనితో కంపారిజన్ చేశాను 3తో కంపారిజన్ చేశాను అంటే 3 పవర్ 3 మైనస్ 1 బై ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 పవర్ 1 మైనస్ 1 వరకే హాఫ్ వేసేసేయాలి ఈజ్ ఈక్వల్ టు ఇది 27 మైనస్ 1 బై 3 మైనస్ 1 ఇస్ ద 2 అంటే 26 బై 2 అంటే ఎంత అండి 13. 1 డైమెన్షన్ సబ్ స్పేసెస్ ఎన్ని వస్తాయి సార్ వెక్టార్ స్పేస్ కంటే 13 వస్తాయండి. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పనా? హలో హలో చెప్పండి సార్. ఓకే నాన్న ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి, ఆ క్వశ్చన్ చెప్పి క్లోజ్ చేసేటట్లు చూద్దాం. ఓకే చూడండి క్వశ్చన్ ఏంటి అని అంటే మనకు సింపుల్ గా ఇచ్చారండి. ఐఐటి జామ్ లో అడిగారు ఈ క్వశ్చన్ కూడా. ఎప్పుడు సార్ అని అంటే ఇయర్ తో పాటు చెప్తానండి. 2022 పేపర్ లో ఉందండి దిస్ క్వశ్చన్. జామ్ 2022 అండి. అంటే రియల్ నెంబర్స్ వెక్టార్ స్పేస్ 5/2 మ్యాట్రిక్స్ such that the sum of entries in row, sum of entries in each row is 0. ప్రతి రోలో ఉన్న ఎంట్రీస్ యొక్క సమ్ 0 అవుతుందంట. లెట్ ఇంకోటి తీసుకున్నాడు W2 అనేది. W2 be the real vector space of all 5/2 matrices such that sum of each column, sum of the entries in each column, the sum of entries in each column, ప్రతి కాలంలో కూడా ఎంట్రీస్ యొక్క ఏమైతుంది ఈజ్ 0. ఎంట్రీస్ యొక్క సమ్ 0 అవుతే ఏమని అంటున్నాడంటే దెన్ డైమెన్షన్ ఆఫ్ W1 intersection W2 is
డాష్ అని అన్నాడు. న్యూమరికల్ టైప్ క్వశ్చన్ అండి, 1 మార్క్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈస్ ద 1 మార్క్ క్వశ్చన్. ఓకేనా? మరి 1 మార్క్ క్వశ్చన్ ఇచ్చాడు, మరి ఆన్సర్ ఎలా చేస్తాం సార్ అని అంటే ఏం లేదు నాన్న, సొల్యూషన్. W1 ఏమన్నాడు ఇక్కడ 5/2 అని అన్నాడు కాబట్టి A11 A12 A21 A22 A31 A32 A41 A42 A51 A52 ఏదైనా ఒకటే. 5/2 అని అన్నాడు కాబట్టి 5 rows 2 columns. ఇది W1 ఆర్ W2 సేమ్. ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద ఈచ్ రో ఈజ్ ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ద ఈచ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ చేద్దాం సమ్ ఆఫ్ ఈచ్ రో, W1 కి సంబంధించింది చేద్దాం. ఈచ్ రో అంటే A11 ప్లస్ A12 ఈజ్ ఈక్వల్ టు 0, A21 ప్లస్ A22 ఈజ్ ఈక్వల్ టు 0, A31 plus A32 is equal to 0, A41 plus A42 is equal to 0, A51 plus A52 is equal to 0. ఇలా ఇచ్చారనుకుందాం. దీని నుంచి మనకు A11 is equal to minus A12 అవుతుంది, A21 is equal to minus A22, A31 is equal to minus 322. It is A41 is equal to minus A42, A51 is equal to కండిషన్స్ ఏమొచ్చినాయండి minus A52. ఇది W1 కండిషన్స్. ఇదే W2 కి సంబంధించి చూద్దామండి. ఈచ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు 0, రెండే కాలమ్స్ ఉన్నాయి అంటే మనకి ఏమవుతుంది, రెండే కాలమ్స్ అంటే A11 ప్లస్ A21 ప్లస్ A31 ప్లస్ A41 ప్లస్ A51 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకో కాలం ఏంటండి, A12 plus A22 plus A32 plus A42 plus A52 is equal to 0. రెండు కాలమ్స్ యొక్క సమ్ 0. ఇక్కడ మనం ఈ రెండింటి నుంచి ఏం రాసుకోవచ్చో ఇక్కడ అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనము సింపుల్ గా మనకి ఏం కావాలి, A51 కావాలి. A51 ఏమని రాయొచ్చండి ఇక్కడ నుంచి, A51 is equal to minus of A11 plus A21 plus A31 plus A41. ఓకే, ఇక్కడ నుంచి 52 వాల్యూ రాయండి, A52 వాల్యూ రాయండి. మైనస్ ఆఫ్ A12 ప్లస్ A22 ప్లస్ A32 ప్లస్ A42. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఇది ఏ అనే మ్యాట్రిక్స్ అనుకోండి. ఈ మ్యాట్రిక్స్ ఏమనుకుందాం, ఏ మ్యాట్రిక్స్. W1 ఇంటర్సెక్షన్ W2 లో ఉండేటువంటి మ్యాట్రిక్స్ అనేటువంటిది ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తారు. సమ్ ఆఫ్ ఈచ్ రో, సమ్ ఆఫ్ ఈచ్ కాలం. అంటే ఏం కావాలి మనకి ఇక్కడ, సేమ్ ఇలానే ఉంటుంది. A11 A12 A21 A22 అర్థం కావడం కోసం నీట్ గా చెప్తున్నానండి. A32 డైరెక్ట్ గా పెట్టొచ్చు ఆన్సర్. A42 నెక్స్ట్ A51 A52 ఇలా ఉంటుంది ఇంటర్సెక్షన్ లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్. కానీ నీకేం తెలుసు, ఆ తెలిసినటువంటివి రాద్దాం. A11 ని డిస్టర్బ్ చేయకు, అలానే ఉంచు. A12 అని అంటే నీకేం తెలుసు, సింపుల్ గా మైనస్ A11 అని రాయొచ్చు ఫస్ట్ కండిషన్ లో. A21 మైనస్ A21, A31 మైనస్ A31. నెక్స్ట్ A41, ఇది మైనస్ A41. దేని నుంచి సార్ అంటే W1 లో ఉన్న కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తుంది. ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉండాలి. సో రెండిట్లో ఉండాలంటే దాంట్లో ఉండేది దీంట్లో ఉండేది. ఈ దాని నుంచి నేను రాస్తున్నాను, ఇక్కడ నుంచి రాస్తున్నాను. నెక్స్ట్ A51 అంటే ఏం రాస్తున్నాను చూడండి. సో అవన్నీ తీసుకపోయి కండిషన్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు A51 అంటే మైనస్ ఆఫ్ A11 ఈచ్ రో, అంటే ఈ రో సమ్ మొత్తం 0, ఫస్ట్ రో సమ్ మొత్తం 0. ఫస్ట్ రో ఏముంది, ఇదే కదా, ఈ రో సమ్ మొత్తం 0. అంటే A11 ప్లస్ A21 ప్లస్ A31 ప్లస్ A41. నెక్స్ట్ ఈ రో సమ్ 0 ఇక్కడ రాయండి. మైనస్ ఆఫ్ అన్నిట్లోకి వెళ్ళి మైనస్ మైనస్ కామన్ తీస్తే ప్లస్ అవుతుంది. A11 A21 A31 A41 ఇలా వచ్చేసిందండి. ఇది ఈ మ్యాట్రిక్స్ మొత్తం కూడా ఎంత అంటే 5 rows 2 columns.
మరి డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఎంత అవుతుంది సార్ అంటే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ రానా ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి 4 కదా A11 Four, sir. A21 A31 A సో కాబట్టి 4 అన్నోన్స్ ఉన్నాయి మరి డైమెన్షన్ ఎంత ఇంటర్సెక్షన్ యొక్క డైమెన్షన్ ఎంత అని రాయాలి ఆన్సర్ 4 అని రాయాలి మీరు 4 అని టైప్ చేస్తే రైట్ ఆన్సర్ లేకపోతే కాదు ఇజ్ ఇట్ క్లియర్ ఇక్కడ చూసుకోండి ఆల్రెడీ అవి రాసినాయి ఇక్కడ రాస్తున్నాను అంతకు మించి వేరే ఏమీ లేదు ఆడ ఓకేనా ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ చెప్పమంటే చెప్తాను ఎక్కడ అడిగారంటే ఈ క్వశ్చన్ మనకి ఐఐటి జామ్ 2018 లో అడిగారు చెప్పనా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి దాంతో క్లోజ్ అయిపోతుంది ఈ టాపిక్ హలో 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి అన్న లాస్ట్ 2 క్వశ్చన్స్ ప్రీవియస్ ఐఐటి జామ్ క్వశ్చన్స్ ఈ 2 అయితే అయిపోతుందండి ఈ టాపిక్ రేపు నేను లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలు పెడతాను షార్ట్ కట్స్ చెప్తాను అన్నిట్లో యూజ్ అవుతాయి అవి క్లాస్ మిస్ కాకుండా వినండి టుమారో క్లాస్ ఇక చూడండి ఈ క్లాస్ లో 2 క్వశ్చన్స్ లాస్ట్ 2 అది కూడా ప్రీవియస్ ఐఐటి జామ్ ఎప్పుడు సార్ అంటే 2018 లో అడిగారు W1 be the real vector space of all 5/2 matrices. సో ఇదేనండి ఇదే క్వశ్చన్ అండి సారీ ఇదే క్వశ్చన్ 1 minute ఈ క్వశ్చన్ ఐఐటి జామ్ ఇది 2018 లో అడిగారండి ఇదే క్వశ్చన్ తిప్పి అడిగారు సో ఆప్షన్స్ ఇచ్చారండి ఇదే క్వశ్చన్ కి సారీ ఇదే క్వశ్చన్ కి ఆప్షన్స్ ఇచ్చారు 1 2 3 4 అని అన్నాడు సో ఆన్సర్ ఏం పెట్టచ్చు సేమ్ 4 అనే పెట్టండి 22 లో అడిగారు 3 లో అడిగారు 2 అడిగారండి నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఒకటే ఉంది ఏంటో చూడండి మళ్ళీ చెప్పింది చెప్పడం ఎందుకని ఓకే ఇక చూడండి 2016 లో అడిగారండి దిస్ క్వశ్చన్ ఇలా ఉంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి డైరెక్ట్ ఆప్షన్స్ అడిగారు 2 మార్క్స్ క్వశ్చన్ దిస్ క్వశ్చన్ 2016